Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, చాలా మంది సార్ నాకు ఇంగ్లీష్ గ్రామర్ ఏమీ తెలియదండి, నేను ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలండి, ఎలా నేర్చుకుంటే ఇంగ్లీష్ గ్రామర్ను నేను సులభంగా నేర్చుకొని అందరితో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు అని చాలామంది కాల్స్ చేసి అడగడం లేదా మీకు మీరుగా మనసులో అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా 60 పుస్తకాలను మేము తయారు చేయడం జరిగింది. గత 12 ఏళ్ళుగా మేము 60 పుస్తకాలను గ్రామర్ రూపకంగా మీకు ఈ పుస్తకాల రూపకంగా అందజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి అంటే రాయడం దగ్గర నుంచి మనం గ్రామర్ కంప్లీట్గా నేర్చుకోవచ్చు. ఈ 60 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, ఇవి సుమారుగా 3 కేజీల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గమనిస్తే ఇవన్నీ కూడా 60 పుస్తకాలు ఫ్రెండ్స్. వీటిని టెక్స్ట్ బుక్స్ ఇలా అనకుండా బుక్లెట్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు పుస్తకాలను ఇక్కడ బుక్లెట్స్గా తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సింపుల్గా ప్రతి ఒక్కరికి భయం లేకుండా ఒక్కొక్క బుక్ అయిపోగొట్టడానికి మేము బుక్లెట్ రూపకంగా తయారు చేసాం. కాబట్టి వీటిని 60 ప్రింటెడ్ బుక్లెట్స్ అని చెప్పుకోవడానికి నేను ఇష్టపడతాను ఫ్రెండ్స్. సో మీరు కూడా అలాగే ఊహించుకోండి, అలాగే అర్థం చేసుకోండి. అంటే ఇంగ్లీష్ గ్రామర్ను చాలా సులభంగా ప్రతి ఒక్క విద్యార్థి ఈజీగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి పాయింట్ను అంటే కంటెంట్స్ వైజ్గా మేము తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 60 పుస్తకాల విలువ ఎంత సార్ దీని కాస్ట్ ఎంత అంటే 2000 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు 2000 రూపాయలు కాస్ట్ అవుతుంది. ఈ 2000 రూపాయలకు మీకు 60 పుస్తకాలు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో కంప్లీట్గా ఈ సెట్ మొత్తం మీ ఇంటికి హ్యాండ్ ఓవర్ అవ్వడం చూడండి ఒకసారి. 3 కేజెస్ బరువు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఈ సెట్ మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ అవ్వడం, దానితో పాటు మీకు పుస్తకాలు ఒకటే కాదు ఫ్రెండ్స్, మీకు ఒక సపరేట్ యాప్ ఇవ్వడం జరుగుతుంది. రామూస్ ఇంగ్లీష్ అని, రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లేస్టోర్లో ఇస్తాను నేను, ప్లేస్టోర్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే మీకు యాప్ ఉంటుంది, రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అనమాట ఇది. సో మీరు ఈ రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఈ పుస్తకాలకు రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఇక్కడ మీరు ఫ్రీగా చూసుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ పుస్తకాలు 2000 రూపాయలు అన్నాను కదా ఫ్రెండ్స్, ఈ 2000 రూపాయలకి ఇది ఫ్రీ అయితే నేను ఇస్తాను, యాప్ అయితే నేను ఫ్రీగానే ఇస్తాను. కేవలం యాప్ మాత్రమే తీసుకుంటాము అనుకునే వాళ్ళు మీరు ప్లేస్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని, దీనికి 500 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 0 to Hero కోర్స్ అని ఉంటుంది, దాంట్లో వెళ్తే మీకు అన్ని వీడియోలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇకపోతే మెటీరియల్ రూపకంగా వద్దాం. ఈ మెటీరియల్ అంతా కూడా మీకు కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ అవుతుంది, 2000 రూపాయలు అవుతుంది. మొత్తం కంటెంట్ అంతా 60 పుస్తకాల గురించి ఉంటుంది. ఈ 60 పుస్తకాలు కూడా ఏమేమి కంటెంట్స్ వస్తాయి, ఏమేమి ఉంటాయి, మేము ఏమేమి నేర్చుకోగలుగుతాము అనడానికే ఇప్పుడు నేను ఈ వీడియో రూపకంగా మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఫ్రెండ్స్. ఇకపోతే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇకపోతే మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. పుస్తకాలు కొన్నంత మాత్రాన కాదు ఫ్రెండ్స్, వీడియోలు కూడా చూడాలి. ప్రతి వీడియోను అంటే బుక్ రూపకంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పుస్తకాలను వివరిస్తూ అందులో మన యాప్లో ఏ విధంగా చూడాలనేది నేను క్లియర్గా చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఒక బుక్ గురించి, ఒక 2 బుక్కుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక దాన్ని మీరు అర్థం చేసుకొని 60 పుస్తకాల దాకా వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యాప్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. 0 to Hero కోర్సు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ వీడియో కోర్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. వీడియోని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఓపెన్ చేసుకుంటే వీడియో కోర్సులో 60 గ్రామర్ పుస్తకాల వీడియోలు అని ఒక ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 3వ ఆప్షన్గా ఉంటుంది. వీడియోలో కొంచెం సరిగ్గా కనిపించకపోవచ్చు. మీకు 60 గ్రామర్ పుస్తకాలు అని ఉంది చూడండి ఫ్రెండ్స్, 60 గ్రామర్ పుస్తకాలు. సో దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇకపోతే ఇక్కడ మీకు 60 పుస్తకాలు ఈ విధంగా సీరియల్గా రావడం జరుగుతుంది. అంటే వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు 1వ నెంబర్ బుక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైటింగ్ ఇంగ్లీష్ బుక్ నెంబర్ 1, రైటింగ్ ఇంగ్లీష్ బుక్ నెంబర్ 1 అని ఉంది ఇక్కడ. దాని మీద అలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అంతా మీకు ఈ విధంగా సీరియల్గా రావడం జరుగుతుంది. సీరియల్గా మీరేం చేస్తారంటే ఈ పుస్తకాన్ని ముందర పెట్టుకొని వీడియోను ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంగ్లీష్లో రాయడం ఎలా, ఫస్ట్ వీడియో అనమాట. ఈ బుక్ ఈ వీడియో 2 ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇది ఫస్ట్ పేపర్ నుంచి స్టార్ట్ అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే కనుక బుక్ నెంబర్ 1 రైటింగ్ ఇంగ్లీష్ వెరీ బేసిక్ లెవెల్. సో ఈ విధంగా స్టార్ట్ చేసుకోవాలి.
సో మీరు కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఈ విధంగా చూసుకుంటాం. ఈ మ్యాటర్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పుస్తకంని ముందు పెట్టుకొని వీడియోలు ఎలా చూడాలి ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫ్రెండ్స్, ఒక పెన్ను పేపర్ తీసుకొని ముఖ్యమైన విషయాలను మీరు కూడా ఒక నోట్స్ చేసుకొని నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు సమయం దొరికినప్పుడు కనీసం 1 గంట ఈ పుస్తకంలో తెలియజేసిన విధంగా రాస్తూ పలుకుతూ ప్రాక్టీస్ చేస్తే అలాగే. సో ఈ వీడియో నువ్వు చూస్తూ ఉంటే మీరు ఇక ఈ పుస్తకంకి టీచర్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ పుస్తకంకి మీకు టీచర్ అవసరం లేదు. ఈ వీడియోనే మీకు నేర్పిస్తూ వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోనే మీకు నేర్పిస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం ఈ వీడియో అయిపోయేంతలోపు ఈ పుస్తకం మీకు అర్థమైపోయినట్టే, చాలా సులభంగా అర్థమైపోద్ది ఫ్రెండ్స్. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియో చూడడం, వీడియో చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి పుస్తకం ముందర పెట్టుకోవడం. మీరు ప్రాక్టీస్ చేయాలి, అర్థమైందా ఫ్రెండ్స్. ఇకపోతే బుక్ నెంబర్ 1 రైటింగ్ ఇంగ్లీషు. ఇందులో కంటెంట్ ఏముంటుంది సార్ అని అంటే ఇక్కడ చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్టుగా గుణింతాలు ఏంటి, చిన్నగా గుణింతాల నుంచి ఇంగ్లీష్లో రాయడం ఎలా, స్పెల్లింగ్స్ ఎలా అనేదంతా నేర్పిస్తుంది ఫ్రెండ్స్. ఈ బుక్ అనేది మీకు కొంచెం పదాల జ్ఞానం అనమాట. సో ఈ పుస్తకం వల్ల మీకు బుక్ నెంబర్ 1 రైటింగ్ ఇంగ్లీష్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే బుక్ నెంబర్ 1లో పెట్టాను. గ్రామర్ పుస్తకం 60 పుస్తకాల్లో బుక్ నెంబర్ 1. ఇకపోతే ఇలాగా 60 పుస్తకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఏం చేయాలంటే ప్రతి దానికి వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి పుస్తకానికి మీరు గమనిస్తే కనుక మన యాప్లో మీరు గమనిస్తే కనుక 60 పుస్తకాలకి సంబంధించినటువంటి వీడియో కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం బుక్ నెంబర్ 1, బుక్ నెంబర్ 2, బుక్ నెంబర్ 3, బుక్ నెంబర్ 4, బుక్ నెంబర్ 5, బుక్ నెంబర్ 6, బుక్ నెంబర్ 7 ఇలా ఓపెన్ చేసి దానికి సంబంధించిన వీడియోలు అనమాట. ఇప్పుడు బుక్ నెంబర్ 8 ఉంది, కాంజుగేషన్ ఆఫ్ వర్బ్ టెన్సెస్ గురించి ఉంది. మొత్తం దీనికి సంబంధించిన వీడియో కోర్స్ అంతా సీరియల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వీడియోలు చూసుకుంటూ వెళ్ళిపోయి ఆ పుస్తకాన్ని ముందర పెట్టుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. టీచర్ సహాయం కూడా మీకు అవసరం లేదు. ఆ విధంగా ఈ యాప్ అనేది మనం తయారు చేయడం జరిగింది. ఈ యాప్ వచ్చేసి సార్ ఓన్లీ 60 బుక్లకు మాత్రమే ఉంటుందా? అలా కాదండి, కంప్లీట్ కోర్స్ అంతా ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. ఈ పుస్తకాలకు చూడాల్సిన వీడియోలు మాత్రం 60 గ్రామర్ బుక్స్ వీడియోస్, అది మీరు గమనిస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అండి ఇది. సరే, ఇకపోతే సార్ అసలు ఈ 60 బుక్లు ఏమేమి ఉంటాయి సార్, ఒకసారి లిస్ట్ చెప్తారా? ఎస్, ఒకసారి అది వినేద్దాము. ఎందుకంటే వీడియో ప్రొలాంగ్ ఉంటుంది, చాలా ఉంటుంది కాబట్టి నేను ఒక్కొక్క బుక్ చూపించి తర్వాత ఇలా ఉంటుందని చూపించడానికి ప్రయత్నిస్తాను. అయితే ముందుగా 60 పుస్తకాల లిస్ట్ ఏంటి, 60 పుస్తకాలు ఏమేమి ఉంటాయి, ఈ బుక్స్ అన్నీ ఏమేమి ఉంటాయి, కంటెంట్ ఏమేమి ఉంటుంది అనేది ఒకసారి నేను చెప్పుకుంటూ వెళ్తా ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. రైటింగ్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఒకటోది. రెండవది వొకాబులరీ మీనింగ్స్. ప్రతి పాయింట్ని మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళండి. 60 బుక్లు కాబట్టి ఏమేమి కంటెంట్స్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మూడవది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. నాలుగవది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్. ఐదవది ప్రొనౌన్స్, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, కాంజుగేషన్ ఆఫ్ ఎ వర్బ్, అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఎస్ రూల్, ఆర్టికల్స్, ట్రాన్స్లేషన్స్, బబుల్ గమ్ ఇంగ్లీష్, నెగటివ్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, WH questions with answers, question tags, imperatives and exclamatory sentences, active and passive voice, direct and indirect speech, degrees of comparison, positives, negatives, yes or no questions, negative yes or no questions, one verb, many sentences, simple complex compound sentences, opposites, infinites, gerunds. ఇవన్నీ 30 బుక్కులు ఫ్రెండ్స్. ఇంకా 30 బుక్కులు ఉన్నాయి. యాంటోనిమ్స్, సినానిమ్స్, హోమోనిమ్స్ అండ్ పారానిమ్స్, సైలెంట్ అండ్ మిస్సింగ్ లెటర్స్, అబ్రివేషన్స్, ప్రాబబ్స్, idioms and phrases, one word substitutes, punctuations, correct English, spoken English, daily used words, students conversations, teachers conversations, telephonic conversations, general English, powerful dialogues, English moral stories, letter writings. ఇక vocabulary, nouns, pronouns, verbs, adjectives, adverbs, prepositions, conjunctions, interjections, phonetics. సో ఈ విధంగా మొత్తం కలిపి మీకు 60 పుస్తకాలు వస్తాయి ఫ్రెండ్స్. 60 పుస్తకాలు కంటెంట్ అంతా ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు ఒక్కొక్క పుస్తకంని నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా పుస్తకం ఎలా ఉంది, ఆ కంటెంట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటూ వెళ్ళండి. ఇది నంబర్ 1 పుస్తకం ఫ్రెండ్స్, రైటింగ్ ఇంగ్లీష్ అని. ఇది ఒకటి. పుస్తకాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడే మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే తీసుకున్న తర్వాత ఎవరు కూడా
మళ్ళీ వేరే మాట మాట్లాడకుండా ఇలా ఉన్నాయని క్లియర్గా మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీరు తీసుకోవడానికి కొనుగోలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను క్లియర్ కట్గా ఇక్కడ చూపిస్తున్నా ఫ్రెండ్స్, చూపించే మీకు అందజేస్తున్నాను. ఇది బుక్లెట్స్ అని చెప్పుకోవచ్చు, నోట్బుక్ సైజ్లో ఉంటుంది ఫ్రెండ్స్, మీరేమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నోట్బుక్ సైజ్లో ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ కోర్స్ అనమాట ఇది. ఇకపోతే బుక్ నెంబర్ 2 వొకాబులరీ మీనింగ్స్. మొత్తం ఈ పుస్తకాల్లో మీనింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటి, డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్, ఆర్డినల్ నంబర్స్, గ్రూప్ నేమ్స్, అలాగే పార్ట్స్ ఆఫ్ ది బాడీ అని, రిలేటివ్స్ అని, ఈ విధంగా మొత్తం కంటెంట్స్ చూస్తే మనకు అర్థమైపోద్ది ఫ్రెండ్స్. మొత్తం కలిపి మీకు 42 కంటెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 42 కంటెంట్స్ వారిగా మీకు అన్నీ కూడా పదాలు మొత్తం నేర్చుకునే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పుస్తకము వొకాబులరీ మీనింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక బుక్ నెంబర్ 3 సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. దీంట్లో సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి, మొత్తం దీని గురించి వివరంగా ఉంటుంది ఫ్రెండ్స్. బుక్ నెంబర్ 4 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్. అంటే ఈ పుస్తకంలో మొత్తం నౌన్స్ గురించి ఉంటుంది ఫ్రెండ్స్. నౌన్స్లో రకాలు ఉన్నాయి, 5 రకాలు ఉన్నాయి. వాటన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేసే బుక్ ఫ్రెండ్స్. ఇది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేసాము. సో ఇది నేర్చుకుంటే మీకు నౌన్స్ అంటే ఒక అవగాహన కలిగిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రొనౌన్స్ సంబంధించి పుస్తకం ఫ్రెండ్స్ ఇది. అసలు ప్రొనౌన్స్ అంటే ఏమి, ఎలాంటి పదాలు ఉంటాయి, దీనికి ప్రొనౌన్స్లో మనకు సుమారుగా ఒక 50 పదాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఈ ప్రొనౌన్ వర్డ్స్కి అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఈ బుక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేర్చుకోవడం వల్ల ఇంకా ప్రొనౌన్స్ అంటే మళ్ళీ మీకు ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఇంకా ప్రొనౌన్స్ అంటే అర్థం కాలేదానికి లేదు ఫ్రెండ్స్. బుక్ నెంబర్ 5 ప్రొనౌన్స్. తర్వాత బుక్ నెంబర్ 6 ఫ్రెండ్స్ మెయిన్ వర్బ్స్, ముఖ్యమైన క్రియలు. దీంట్లో ముఖ్యమైన క్రియలు అంటే ఏమి, దాంట్లో భాగాలేంటి, దాంట్లో రకాలేంటి, అసలు ఎలా ఉంటాయి, టెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే బుక్ నెంబర్ 7 హెల్పింగ్ వర్బ్స్, సహాయక క్రియలు. ఈజ్ అంటే ఏమి, యామ్ అంటే ఏమి, ఆర్ అంటే ఏమి, వాజ్ అంటే ఏమి, వర్ అంటే ఏమి, విల్ బి అంటే ఏమి, హ్యావ్ అంటే ఏమి, హ్యాజ్ అంటే ఏమి, హ్యాడ్ అంటే ఏమి, విల్ హ్యావ్ అంటే ఏమి, ఈ విధంగా అన్ని రకాలుగా మీకు అసలు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఎవరెవరు, ఏమేమి కథ, వాటన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బుక్ ఉంటుంది ఫ్రెండ్స్. బుక్ నెంబర్ 7 హెల్పింగ్ వర్బ్స్. అలాగే బుక్ నెంబర్ 8 కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్. కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్ అంటే టెన్సెస్ను మనము 12 రకాలుగా 16 రకాలుగా చెప్పుకుంటారు కదా ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఇందులో ఈ పుస్తకంలో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అసలు ప్రెజెంట్ సింపుల్ అంటే ఏమి, ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏమి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏమి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏమి, ఒక కాంజుగేషన్ టేబుల్ టెన్సెస్ రూపకంగా ఏ విధంగా చెప్పాలి, మొత్తం వివరంగా చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో. ఇకపోతే బుక్ నెంబర్ 9 అడ్జెక్టివ్స్ అంటే ఏమి, అడ్వర్బ్స్ అంటే ఏమి. అడ్జెక్టివ్స్ అంటే ఏమి, అడ్వర్బ్స్ అంటే ఏమి. అలాగే బుక్ నెంబర్ 10 ప్రిపోజిషన్స్ గురించి ఈ పుస్తకం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే బుక్ నెంబర్ 11 కంజంక్షన్స్. మొత్తం కంజంక్షన్స్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, కంజంక్షన్స్ వాటిని ఏమేమి అంటారు, ఎన్ని కంజంక్షన్స్ ఉన్నాయి, అలాంటివి. అలాగే బుక్ నెంబర్ 12 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, రకాలు, వాక్యాల్లోని రకాలు అన్నమాట, ఎన్ని రకాలు ఉన్నాయని. అలాగే బుక్ నెంబర్ 13 ఎస్ రూల్ ఫ్రెండ్స్. హీ గోస్ అనాలి, హీ గో అనకూడదు. హీ షీ ఇట్లు వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్లకు ఎస్ రావాలి, ప్రజెంట్ టెన్స్లో ఎలా వాడాలి అనేది ఈ ఎస్ రూల్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇకపోతే బుక్ నెంబర్ 14 ఆర్టికల్స్. ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి, ది ఎప్పుడు వాడాలి, విత్ ఎగ్జాంపుల్స్ మొత్తం కూడా క్లియర్ కట్గా చెప్పేటువంటి అద్భుతమైన పుస్తకం ఫ్రెండ్స్ ఇది. బుక్ నెంబర్ 14 ఆర్టికల్స్. బుక్ నెంబర్ 15 ట్రాన్స్లేషన్స్. ఒక 500 వాక్యాలను తెలుగులో నుంచి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలనేది ట్రాన్స్లేషన్స్. విత్ వీడియో కోర్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరు కూడా పొరపాటు కావద్దండి. విత్ వీడియో కోర్స్కి మేము మీకు ఒక సపరేట్ యాప్ కూడా ఇస్తున్నాము. మీరు ఈ యాప్లో పోతే ఈ పుస్తకాలకు రిలేటెడ్ వీడియోస్ అన్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. హ్యాపీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఓకే. అలాగే బుక్ నెంబర్ 16 ఫ్రెండ్స్ బబుల్ గమ్ ఇంగ్లీష్ అంటారు. అసలు ఈ బబుల్ గమ్ ఇంగ్లీష్ అనేది ఎందుకు పెట్టాము, ఏం కదా అనేది ఈ పుస్తకం చదివితే మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే బుక్ నెంబర్ 17 నెగిటివ్స్. బుక్ నెంబర్ 17లో నెగిటివ్స్. నో ఎప్పుడు వాడాలి, డోంట్ ఎప్పుడు వాడాలి, డజంట్ ఎప్పుడు వాడాలి, ఈజంట్ ఎప్పుడు వాడాలి, యామంట్, ఇవన్నీ కూడా మనకు నెగిటివ్స్ రూపకంగా ఏ విధంగా చెప్పాలనేది ఇక్కడ నేర్చుకోవచ్చు. బుక్ నెంబర్ 18 ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఒక ఎస్ఆర్నో క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ ఎట్లా అడగాలి, ఒక క్వశ్చన్ ఎలా క్రియేట్ అవుతుంది, మనం ఏ విధంగా అడగాలి ఎదుటివారిని అనేది ఇక్కడ ఈ వీడియో ద్వారా మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే బుక్ నెంబర్ 19 ఫ్రెండ్స్ ఎస్ఆర్నో క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. అంటే ఒక ఎస్ఆర్నో క్వశ్చన్ అడిగిన తర్వాత దానికి ఆన్సర్స్ ఏ విధంగా ఇస్తాం. డిడ్ యూ వాంట్ టు గో, ఎస్ ఐ వాంటెడ్ టు గో, నో ఐ డిడెంట్ వాంట్ టు గో, ఆ విధంగా చెప్పుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవంతా మొత్తం ప్రాక్టికల్ బుక్స్ ఫ్రెండ్స్. ఇకపోతే బుక్ నెంబర్ 20 WH క్వశ్చన్స్ ఫ్రెండ్స్. బుక్ నెంబర్ 21 WH క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. మొత్తం క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చెప్పాలనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. బుక్ నెంబర్ 22 క్వశ్చన్ ట్యాగ్స్ ఫ్రెండ్స్. ఇది క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏమి,
అసలు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ తోక ప్రశ్నలు అంటారు ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్ ట్యాగ్ని మనం ఏ విధంగా తయారు చేయొచ్చు, ఇంగ్లీష్లో ఈ క్వశ్చన్ ట్యాగ్ ప్రాధాన్యత ఏంటి అనేది ఈ పుస్తక రూపకంగా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో 5 రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 5 రూల్స్ నేర్చుకోగలిగితే చాలు ఫ్రెండ్స్. ఇకపోతే బుక్ నెంబర్ 23 ఇంపరేటివ్స్ అండ్ ఎక్స్క్లమేటరీస్ ఫ్రెండ్స్. బుక్ నెంబర్ 24 యాక్టివ్ అండ్ ప్యాసివ్స్. ఇది చాలా అద్భుతమైన పుస్తకం. యాక్టివ్స్ ప్యాసివ్స్ రాక చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు యాక్టివ్స్ ప్యాసివ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా నేర్చుకోవాలనేది ఈ పుస్తకం రూపకంగా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఒక వాక్యాన్ని మనం డైరెక్ట్గా ఏ విధంగా మాట్లాడతాం, ఇండైరెక్ట్గా ఏ విధంగా మాట్లాడతాం అనేది ఈ స్పీచెస్ రూపకంగా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. బుక్ నెంబర్ 25 చాలా అద్భుతమైన ఫెంటాస్టిక్ బుక్స్ ఫ్రెండ్స్ అది. అలాగే బుక్ నెంబర్ 26 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఫ్రెండ్స్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్. ఈ 3 రకాలుగా మనం ఏ విధంగా ఒకదాని నుంచి ఒకదానికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాం, ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. బుక్ నెంబర్ 27 పాజిటివ్ వాక్యాన్ని నెగిటివ్ వాక్యాన్ని ఎస్ఆర్నో క్వశ్చన్గా, ఎక్స్ఆర్నో క్వశ్చన్ని నెగిటివ్ ఎస్ఆర్నో క్వశ్చన్గా ఏ విధంగా మార్చాలి అని చాలా సులభంగా చెప్పించే బుక్ అనమాట. బుక్ నెంబర్ 28 వచ్చేసి వన్ వర్బ్ మెనీ సెంటెన్సెస్. ఒక వర్బ్ను ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు అనేది ఈ పుస్తక రూపకంగా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకే వర్బు మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, ఎన్ని రకాలుగా మాట్లాడుకోవచ్చు అనేది ఈ పుస్తక రూపకంగా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే బుక్ నెంబర్ 29 సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఇది చాలా 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 కాంపిటేటివ్ పరీక్షలకు కూడా చాలా ఉపయోగపడేటువంటి అద్భుతమైన పుస్తకం ఫ్రెండ్స్. ఇది బుక్ నెంబర్ 29 సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్. అలాగే బుక్ నెంబర్ 30 ఆపోజిట్స్, ఇన్ఫినిట్స్, జెరెంట్స్. 3 రకాలు ఫ్రెండ్స్. ఒకే దాంట్లో ఒకే పుస్తకంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆపోజిట్స్, అలాగే ఇన్ఫినిట్స్, జెరెంట్స్ ఫ్రెండ్స్ ఇది. అలాగే బుక్ నెంబర్ 31 యాంటోనిమ్స్ అంటారు. యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్. ఇవి కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడే అద్భుతమైన పుస్తకాలు ఫ్రెండ్స్. ఇవి కంపల్సరీ బైహార్ట్ చేసి నేర్చుకోవాల్సిన పుస్తకాలు ఇవి. యాంటోనిమ్స్, సినానిమ్స్ 32 సినానిమ్స్, 33 హోమోనిమ్స్ అండ్ పారానిమ్స్, 34 అబ్రివేషన్స్ ఫ్రెండ్స్. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అబ్రివేషన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ అబ్రివేషన్స్ ఇంగ్లీష్లో ఏమంటారు అంటే చిన్నగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అర్థమవుతాడు చెప్తారు ఫ్రెండ్స్. జీ ఉంది. ఇప్పుడు జిఏటిటి అంటే ఏమి, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే అబ్రివేషన్స్ అంటారు వాళ్ళు. చిన్నగా మనకు ఈ విధంగా మీకు తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో అబ్రివేషన్స్ని నేర్చుకోవాలి, చాలా చాలా ముఖ్యమైనవి అవి ఆ విధంగా. తర్వాత 36 ప్రావర్బ్స్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా ప్రావర్బ్స్ యూస్ చేస్తూ ఉంటాం ఇంగ్లీష్లో. సో అలాంటివి ఒక 200 ప్రావర్బ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దాంట్లో. ఇవన్నీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇకపోతే బుక్ నెంబర్ 37 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇడియమ్స్ మరియు ఫ్రేజెస్ చాలా అద్భుతమైన పుస్తకాలు ఇవి. బుక్ నెంబర్ 38 ఫ్రెండ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని. అలాగే బుక్ నెంబర్ 39 పంక్చుయేషన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. పంక్చుయేషన్స్ అంటే మనం క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు పెట్టాలి, ఫుల్ స్టాప్లు ఎప్పుడు పెట్టాలి, కమాలు ఎప్పుడు పెట్టాలి అనేదంతా ఈ పుస్తక రూపకంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. పంక్చుయేషన్స్ 39 బుక్ నెంబర్ 39. అలాగే బుక్ నెంబర్ 40 ఫ్రెండ్స్ కరెక్ట్ ఇంగ్లీష్ అని ఉంటుంది. కరెక్ట్ ఇంగ్లీష్ అంటే మనం ఎన్నో రాంగ్ చేస్తుంటాం, ఎన్నో తప్పులుగా మాట్లాడుతుంటాం. తప్పులుగా ఎలా మాట్లాడకూడదు, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం, ఆ తప్పుల్ని మనం ఎలా కరెక్షన్ చేసుకోవాలనేది ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఫ్రెండ్స్ ఇది. ఈ పుస్తకం కరెక్ట్ యువర్ ఇంగ్లీష్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పుస్తకం వచ్చేసి మీకు అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. ఇది నేర్చుకునే తీరాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి రావాలి ఇది. అలాగే కరెక్ట్ ఇంగ్లీష్ పార్ట్ 2 ఫ్రెండ్స్ ఇది. అలాగే 42 వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధితమైంది. ఎప్పుడెప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇది వచ్చేసి 42 బుక్ నెంబర్ 42. ఇది బుక్ నెంబర్ 43 ఫ్రెండ్స్ డైలీ యూజ్డ్ వర్డ్స్. మనం కొన్ని చిన్న చిన్న వాక్యాలు మనం ప్రతిరోజు మాట్లాడే మాటలను కొన్ని ఇచ్చాను నేను. అలాగే బుక్ నెంబర్ 44 స్టూడెంట్స్ కాన్వర్జేషన్. ఒక స్కూల్లో ఒక విద్యార్థి మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. అలాగే బుక్ నెంబర్ 45 టీచర్స్ కాన్వర్జేషన్స్. అంటే ఒక టీచర్ ఏ విధంగా మాట్లాడుతానో టీచర్లో వచ్చేటువంటి మాటలన్నీ కూడా ఈ విధంగా మనము ఒక బుక్ రూపకంగా చేశాం. బుక్ నెంబర్ 46 టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్ ఫ్రెండ్స్. టెలిఫోనిక్ కాన్వర్జేషన్ టెలిఫోన్లో మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయి. అలాగే బుక్ నెంబర్ 47 జనరల్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్. మనం జనరల్గా సహజంగా మన స్నేహితులతో బంధుమిత్రులతో ఏ విధంగా మాట్లాడతాం అనేది ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే బుక్ నెంబర్ 48 వివిధ రకాల పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్రెండ్స్. ఇవి చాలా అద్భుతమైన పుస్తకాలు ఫ్రెండ్స్. ఇవి 2 ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి కాదు. బుక్ నెంబర్ 48, 49 2 భాగాలు ఉంటాయి ఫ్రెండ్స్. సుమారుగా ఒక 5000 పదాలు అంటే వాక్య రూపకంగా మనం బయట మాట్లాడేటివి, మన బంధుమిత్రులతో స్నేహితులతో బయట ప్రపంచంతో మాట్లాడే మాటలన్నీ కూడా ఈ పుస్తకాల రూపకంగా పవర్ఫుల్ డైలాగ్స్ 1, పవర్ఫుల్ డైలాగ్స్ 2 ఫ్రెండ్స్. అద్భుతమైన పుస్తకాలు ఫ్రెండ్స్ ఇవి. అలాగే బుక్ నెంబర్ 50 మారల్ స్టోరీస్ ఫ్రెండ్స్. మనం చిన్నపిల్లలకి కథలు చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ పుస్తకం ద్వారా చిన్న చిన్న కథలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే బుక్ నెంబర్ 51 లెటర్ రైటింగ్ ఫ్రెండ్స్. ఇది
లెటర్ రైటింగ్ అంటే ఏ విధంగా మనము లెటర్ రాయాలి, ఒక ఉత్తరాన్ని రాసే విధానం ఏంటి అనేదంతా ఈ పుస్తక రూపకంగా నేర్చుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి వొకాబులరీ సంబంధితంగా ఉంటుంది ఫ్రెండ్స్. బుక్ నెంబర్ 52 నౌన్స్ 1224 పదాలు ఉంటాయి ఫ్రెండ్స్. 1224 నౌన్స్ ఉంటాయి. ఇకపోతే ప్రొనౌన్స్ 50 వర్డ్స్ ఉంటాయి. ప్రొనౌన్స్ సర్వనామములు. వర్బ్స్ వచ్చేసి ఒక 2008 వర్బులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే అడ్జెక్టివ్స్ 854 అడ్జెక్టివ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అడ్వర్బ్స్ వచ్చేసి 510 అడ్వర్బ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రిపోజిషన్స్ ఒక 100 ప్రిపోజిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 100 వర్డ్స్ ఉన్నాయి. కంజంక్షన్స్ వచ్చేసి 50 పదాలు ఉన్నాయి. ఇంటర్జెక్షన్స్ ఇవన్నీ బైహార్ట్ చేయాలి ఫ్రెండ్స్, మనకు ఉపయోగపడతాయి. చాలా పదాలు ఇంపార్టెంట్వి, అందులో తెలుగు మీనింగ్స్తో సహా ఉంటాయి కాబట్టి మనం నేర్చుకోవాలి. ఇక బుక్ నెంబర్ 60 ఫోనెటిక్స్ ఫ్రెండ్స్. మనం ఫోనెటిక్స్ అంటే ఏంటి కొంచెం ఇంట్రొడక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మొత్తం కలిపి మన దగ్గర 60 పుస్తకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం గ్రామర్ సంబంధించిన 60 పుస్తకాలు క్లియర్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక స్టార్టర్, ఒక బిగినర్ పక్కాగా నేర్చుకునేటువంటి అద్భుతమైన పుస్తకాలు ఫ్రెండ్స్. మీరు ఈ పుస్తకాలు 2000 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. ఈ పుస్తకాలు కావాల్సిన వాళ్ళు ఈ కింది నెంబర్కు కాల్ చేయండి 9390485239. ఇకపోతే మీకు పుస్తకాలు ఒకటే కాదు ఫ్రెండ్స్, ఈ పుస్తకాలకు రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు యాప్ రూపకంగా ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ రాము స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో మీరు కంప్లీట్గా ఈ వీడియోలు చూడాలి. ఈ బుక్స్కి రిలేటెడ్ కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా మేము ఈ రూపకంగా అంటే యాప్ రూపకంగా మీకు అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ అవుతుంది విత్ యాప్, బుక్స్ అన్నీ కూడా వచ్చేసి ఫ్రెండ్స్. ఒకసారి మీరు బుక్స్ అయితే జాగ్రత్తగా గమనించుకోండి ఫ్రెండ్స్. ఇదే మాదిరిగా నేను చూపిస్తున్న విధంగానే ఉంటాయి. సో మీరు ఏమైనా వేరే రకంగా పెద్ద పుస్తకాలు ఉంటాయేమో అని అనుకోవద్దండి ఫ్రెండ్స్. ఇది నోట్బుక్ సైజ్ పుస్తకాలు ఫ్రెండ్స్. ఇవి కేవలం ఈ విధంగా చేస్తేనే మీకు 2000కి వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్, మీకు మాకు. సో అందుకని నేను ఇలా తయారు చేయడం జరిగింది. విత్ యాప్ కోర్స్ కూడా మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా మీకు అనుమానాలు ఉండి డౌట్స్ ఉంటే కనుక దయచేసి ఈ నంబర్కు కాల్ చేయండి ఫ్రెండ్స్ 9390495239. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.